హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చేదు అనేది ఎక్కువగా ఉండదు, లైట్గా ఉంటుంది. కాకరకాయ ఎవరైతే ఇష్టంగా తింటారో వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఒకసారి నచ్చిన వాళ్ళకి ఈ కాకరకాయ ట్రై చేసి టేస్ట్ చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం రండి. కాకరకాయ పీల్ తీసి కాకరకాయ ఏ సైజులో ఉందో ఆ సైజు బట్టి పీసెస్ కట్ చేసుకోండి. కాకరకాయ లోపల ఉన్న భాగం అంతా తీసేయండి. ఆ తీసుకున్న వాటిని ఒక బౌల్లో వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక అరగంట సేపు అలా విడిచిపెట్టేయండి. ఈలోపు మనకి ఉల్లికారంకి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఉల్లిపాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, సాల్టు, జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టండి. మనం ముందుగా పసుపు, ఉప్పు వేసిన కాకరకాయలు ఉన్నాయి కదండి, దాన్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని ప్రెస్ చేస్తుంటే దాని నుంచి చాలా రసం వస్తుందండి. అలా చేయడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు అన్నది పోతుందండి. అన్నింటినీ అలాగే చేసుకున్న తర్వాత మనం ఒక కడాయిలోకి ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆ పీసెస్ని వేయండి. వేసి కొంచెం బాగా వేపండి. తర్వాత అదే కడాయిలోకి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేపండి. కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, దాంట్లో ఉల్లికారం పెట్టి ఈ కడాయిలో వేసుకోండి. అన్నింటినీ అలాగే వేసి కాసేపు బాగా ఫ్రై చేయండి. ఆ గ్రేవీ లాంటిదంతా ఇంకిపోయి కాకరకాయ ముక్కకు బాగా పడుతుందండి. అలా పట్టినంతసేపు వేపుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి రైస్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగుందో ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.